రైతు ఆత్మహత్య నిర్ధారిస్తే 1 లక్ష రూపాయలు ఏదైతే ఉందో అంటే రుణాలు మాఫీ దాంట్లో ఎవరైతే అప్పులు నాకు తీసుకున్నారో వాళ్ళందరికీ పిలిచి సెటిల్మెంట్ చేసే పద్ధతి అంటారు. అదైతే ఈ ఆత్మహత్యలు కూడా నివారించవచ్చు. ఫర్దర్ గా అదే కుటుంబాలు కూడా జరుగుతుంది. వాస్తవంగా బీజేపీ రాష్ట్రాల కన్నా వేరే రాష్ట్రాల కన్నా ఆత్మహత్యలు తగ్గినాయి. ఒకవేళ ఏ రూపంలోనైనా జరిగితే కూడా వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. విమర్శ చేస్తా ఉంది. ఈ రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రతి ఏటా ఇచ్చేటువంటి రైతు బంధు 2 టర్ముల డబ్బుల్ని రుణమాఫీ కింద చూపించి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటాం. మరి రైతు బంధు రైతు భరోసా ఏమైంది? అసలు ఆ రైతు బంధు డబ్బులనే కదా రుణమాఫీ చేసింది అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళు రైతు బంధు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారండి. ఆఖరి రోజున రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి? ప్రతి సీజన్కి ఇవ్వాలి కదా. 15,000 కోట్లు ఇవ్వాల్సింది పోయి ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టు అమ్మో 7,500 కోట్లు జమ చేసి నోటిఫికేషన్ వచ్చింది, మేము చేయడానికి లేదు, ఎలక్షన్ కమిషన్ అడ్డం పడింది అన్నారు. అడ్డం పడ్డ దానికి కూడా మేము వచ్చిన తర్వాత 7,656 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసింది, రైతు బంధు ఇచ్చింది ఈ ప్రభుత్వమే. దాని తర్వాత రుణమాఫీ మాట అన్నాం కాబట్టి ఆ మాట కట్టుబడి ఇవ్వటం కోసం ముందు రుణమాఫీ పెట్టుకున్నాము. రైతు భరోసా మీద గతంలో మాదిరిగా పంట వేయనటువంటి పాడు భూములకు కానీ గుట్టలకి మెట్టలకి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఏ రకంగా ఇద్దామని మీలాంటి మేధావులను అడిగి చేద్దామని అనుకుంటున్నాం. రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు భరోసా కార్యక్రమం జరుగుద్ది. మేము అన్నమాట ప్రకారంగా సీజన్కి 7,500 రైతు భరోసా కూడా ఇస్తాం. రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు లేని అర్హులు అని అన్నారు, దాని లెక్క మనం తీసాము. 3,50,000 వచ్చారు. ఇంకొక 50,000 మంది ఖాతాలు దొరకట్లేదు. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు. అవి కూడా వస్తే వాటికి కూడా 2 లక్షలు ఇవ్వాలని. ఒకవేళ రాకపోయినా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని వీళ్ళకి చెల్లించేస్తాం. వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు కూడా చెల్లించి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి షెడ్యూల్ ప్రకటించి ఇగో మీరు ఈ రోజుకి ఇంతవరకు ఉన్నోళ్ళు కట్టండి మేము వేస్తామని చెప్తాం. మా వెసులుబాటును బట్టి మా ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి డేట్ ఇస్తాం. ఇదే పంట కాలం, ఇదే మొదటి సంవత్సరం, అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మేము ఆ పని చేస్తామని చెప్తున్నాం. మీరు అటు చేయడానికి లేదు, 5 సంవత్సరాల తర్వాత చేయాలి అంటారు వాళ్ళు. అది మాకు కుదరదని మేము అంటాం. వెళ్ళిపోయింది అంటే ఆ ఖాతాలు వేసి నువ్వు వచ్చి రెన్యువల్ చేసుకుని సంతకం పెట్టుకొని మళ్ళీ అప్పు తీసుకోవాలి. అది కూడా పదే ప్రకటిస్తాను. ఇప్పుడు దగ్గరగా 16,500-17,000 కోట్ల మట్టికి తీసుకున్నారు. నాకు అవసరం లేదు ఈ సంవత్సరం నేను తీసుకొని అన్నాడు అనుకో, నేనేం చేసేది? ఆయన ఖాతాలో అయితే వెళ్ళి ఆయన మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ 2 లక్షలు కాదు 2,50,000 తీసుకోమని చెప్తాం. మేము కట్టిన రూపాయి ప్రతిదీ రైతు చేతిలోకి పోవాలనేది మా కండిషన్. చేయలేదు, క్యాబినెట్లోనే చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమంటారు? డౌట్ ఉంటే చెప్పు. మళ్ళీ వాళ్ళకి మాత్రం నువ్వు 42 లక్షల ఖాతాలు 22 లక్షల ఖాతాలకు వెళ్ళినాయి. 20 లక్షల ఖాతాలు 2 లక్షల పైన ఉన్నోళ్ళు ఉన్నారు, నిర్ధారణ చేయాల్సిన